హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ యారగెంట్, వీడికి గట్స్ ఎక్కువ. 9th ఎపిసోడ్. వెళుతున్న హారిక వెనకే వెనకే వెళుతూ, ఏంటి నా ఫ్రెండు బుడబుడొక్కలోడా, ఏం ఒళ్ళు ఎలా ఉంది అంటూ యామా సీరియస్గా అడిగాడు ఆర్యన్. "ఉమ్, నీ ఫ్రెండ్తో వేషం వేయించి నాపై కక్ష తీర్చుకోవాలని కన్నింగ్ ఐడియా వేసినట్టున్నావు. అందుకే వాడు పర్టికులర్గా నిన్నే అడిగాడు. పైగా జంగం వాళ్ళు టాటూలు వేయించుకోరని, అవి రిచ్ కిడ్స్ ఫ్యాషన్ అని నాకు తెలుసు. అందుకే డౌట్ వచ్చింది అంది హారిక. వాట్, నువ్వు చెప్పేది నిజమేనా అంటూ ఐబ్రో లిఫ్ట్ చేసి అడిగాడు ఆర్యన్. హలో మిస్టర్ ఆర్యన్ మహాజన్, నాకు అబద్ధాలు చెప్పే అలవాటు లేదు, అవసరం అంతకంటే లేదు. సో తమరు కాస్త నోరు అదుపులో పెట్టుకోండి. మీ మణికట్టు మీద నుంచి మోచేతి వరకు ఉన్న కోబ్రా టాటూ చూసి చెప్పాను. అలాంటి టాటూలు మీలాంటి రిచ్ కిడ్స్నే ఎక్కువ వేయించుకుంటారు కదా అంటూ కావాలనే మాటను సాగదీసి ఆర్యన్ బ్రెయిన్లో అనుమానం అనే పురుగును వదిలేసి నడుం తిప్పుకుంటూ చక్కగా వెళ్ళిపోయింది హారిక. ఆర్యన్ ఆలోచనలు రకరకాలుగా పరుగులు పెట్టడం మొదలుపెట్టాయి. తనకు బిజినెస్ పరంగా రైవల్స్ చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా శివరాం. అడుగడుగునా ఏదో ఒక ఇబ్బంది సృష్టిస్తూనే ఉంటాడు. వాళ్లే ఏదైనా అరేంజ్ చేసి ఉంటారా? నానికి ఇలాంటి జ్యోతిష్యాల మీద నమ్మకం ఎక్కువ. వాడు ఏం వాగి ఉంటాడో అనుకుంటూ టెన్షన్గా అక్కడి నుంచి వెళ్ళాడు ఆర్యన్. ఏయ్, ఏంటి మా బావతో మాటలు కలుపుతూ ఓ వయ్యారాల పోతూ కులుకులు వలకబోస్తున్నావు అంటూ ఎగిరింది సోను. దానివైపు ఒక వియర్డ్ లుక్ వేసి ఆంటీ అంటూ సాగదీసి పిలిచింది హారిక. ఆ బుడబుడొక్కలోడు మీకు తెలుసా అని నవ్వుతూ అడిగింది. హారిక నుంచి అలాంటి ప్రశ్నను అస్సలు ఊహించని భారతి ఒక్కసారిగా గతుక్కుమంది. అయితే టెన్షన్ ముఖంలో కనిపించనివ్వకుండా మేనేజ్ చేసుకుంటూ, అబ్బే, అతను నాకెలా తెలుస్తాడు, నీకెందుకు అలాంటి అనుమానం వచ్చింది అని అడిగింది. అదేం లేదాంటీ, అతను వెళ్తూ వెళ్తూ మీ వైపు చూసి నవ్వాడు. మీకు తెలిసిన వాడేమో అనుకున్నాను. పైగా మీకు ఈ ఊరి వాళ్ళందరూ తెలుసు కదా, అందుకే అలా అడిగాను. సారీ ఆంటీ, ఫీల్ అవ్వకండి అని చెప్పి అమ్మమ్మ అంటూ పిలుస్తూ వెళ్ళింది హారిక. చెల్లాయ్, ఇదేంటి ఇలా అడిగింది, ఏదైనా డౌట్ వచ్చిందంటావా అని కంగారుగా అడిగాడు అశోక్. భారత్ నిర్లక్ష్యంగా నవ్వుతూ, అదేం లేదు, వాడు వెళ్తూ నా వైపు చూసి నవ్వాడు, అది చూసి అడిగి ఉంటుందిలే. మన మీద ఇప్పుడే డౌట్ రాదు, రానివ్వను అంటూ బీరాలు పలికింది భారతి. నీ మొహం ఆల్రెడీ పొగపెట్టిందే కంచుపాప అని మనసులోనే అనుకున్నాడు అశోక్. ఆర్యన్ కంగారుగా, నాని నువ్వు బాగున్నావు కదా అని అడిగాడు. పెదబాబు, ఏంటా కంగారు, నాకేమవుతుంది, నేను శుభ్రంగా గుండ్రాయిలా ఉన్నాను, ఇంతలో ఏమైపోతాను అంది నవ్వుతూ. నాని ప్లీజ్, నువ్వు అలా మాట్లాడి నన్ను బాధ పెట్టకు అంటూ ముఖం చిన్నబుచ్చుకున్నాడు. అతని చెంపలు నిమురుతూ, నీ పిల్లలు పుట్టి వాళ్ళ ఆటపాటలు చూసే వరకు ఆ పరమేశ్వరుడు రమ్మన్నా నేను రాను, సరేనా అంది ప్రేమగా చూస్తూ శాంతమ్మ. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టి, పద మన వాళ్ళంతా అక్కడున్నారు అంటూ చుట్టూ చూశాడు. అటు ఉదయ్తో నవ్వుతూ మాట్లాడుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తోంది హారిక. మాటల మధ్యలోనే చాలా క్యాజువల్గా ప్రశ్నలు వేస్తూ ఆ ఇంటి గురించి, కుటుంబ సభ్యుల గురించి నైస్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తోంది. తనను ఆ ఇంటి వ్యక్తిగానే భావించిన ఉదయ్ కూడా ఎలాంటి అనుమానం లేకుండా తెలిసిన విషయాలన్నీ చెప్తున్నాడు. రేయ్, ఏంట్రా అంత కబుర్లు, రండి అంటూ పిలిచాడు ఆర్యన్. నీ డైనోసార్ మొగుడు గారు పిలుస్తున్నారు, పద సిస్టర్ అంటూ నవ్వాడు ఉదయ్. సూపర్ నేమ్ పెట్టావు భయ్యా, అదిరిపోయింది అంటూ కిసుక్కున నవ్వింది హారిక. వామ్మో, కొంపతీసి వాడితో చెప్పవు కదా, లుక్స్తోనే మర్డర్ చేస్తాడు అన్నాడు చిన్నగా. మనం ఒకటి, ఆయనతో నేనెందుకు చెప్తాను అంటూ శాంతమ్మ పక్కకు వెళ్ళి నిలబడింది హారిక. గుడి చూసావా, బాగుందా, మీ అత్తయ్య వాళ్ళ వంశస్థులే ఈ గుడిని కట్టించారు నవ్వుతూ అంది శాంతమ్మ. చూశానమ్మమ్మ, చాలా బాగుంది, ఇక్కడ ఏదో పాజిటివ్ వైబ్రేషన్ ఉంది, మనసంతా చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తోంది తన్మయత్వంగా అంది హారిక. అదే స్వామివారి మహత్యం అంటూ చేతులు జోడించి నమస్కరించింది. నాని, బయలుదేరదామా అన్నాడు ఆర్యన్. సర్పంచ్ గారు భోజనాలు ఏర్పాట్లు చేశారు నాన్న, చేసి వెళదాం అందామె. నాకు మీటింగ్ ఉంది నాని, భోజనాలు చేస్తే లేట్ అవుతుంది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం. అమ్మమ్మ, అత్తయ్య గారి ఊరు ఇదే కదా, మరి మన ఇంటికి వెళ్ళమా అంది అమాయకంగా హారిక. ఇల్లు ఉందమ్మా, కానీ అందులో కొన్ని పందికొక్కులు ఆవాసం చేసుకున్నాయి, అందుకే వెళ్ళడం లేదు అంది బామ్మ కూడా. అవన్నీ నీకు అవసరమా అంటూ కోపంగా అరిచాడు ఆర్యన్. రేయ్, ఎందుకంత గొంతు చించుకుంటావు, తనకి తెలియాలి కదా మీ ఫ్యామిలీ విషయం అన్నాడు ఉదయ్. తమరిప్పటిదాకా చెప్పిన బుర్రకథ చాలదా, ఇంకా కావాలా అని కోపంగా చూశాడు.
బావా, నువ్వు ఈ మధ్య మాయలు మంత్రాలు నేర్చుకున్నావా? నేనేం చెప్పానో చెప్పేస్తున్నావే అంటూ ఆశ్చర్యపోయాడు ఉదయ్. ఓరగా హారిక వైపు చూస్తూ, కొంతమంది ఎవరితో ఎందుకు మాటలు కలుపుతారో నాకు బాగా తెలుసు. దానికి మాయలు మంత్రాలు అవసరం లేదు. ఈయనేంటి నాతో ట్రావెల్ చేసినట్టు నా గురించి ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యంగా ఆర్యన్ వైపు చూసింది హారిక. పెదబాబు, నువ్వే చెప్పు, సర్పంచ్ గారికి నేను చెప్తే బావోదు అంది శాంతమ్మ. ఏంటత్తయ్య అది అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన భారతి అడిగింది. ఏం లేదు మామ్, నారాయణ అంకుల్ భోజనాలు చేసి వెళ్ళమంటున్నారు. కానీ నాకు మీటింగ్ ఉంది, లేట్ అవుతోంది అన్నాను. అదే మీతో చెప్పమంటోంది అంటూ తూచా తప్పకుండా వివరించాడు ఆర్యన్. భారతికి అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయటం చూసిన హారికకు మతిపోయింది. అదే సమయంలో ఆర్యన్ ఆమెకి ఎంత గౌరవం ఇస్తాడో కూడా అర్థమైంది. నవ్వుతూ, మీకిష్టం లేకపోతే వద్దు నాన్న, ఇంకొంచెంసేపట్లో మనమే ఇంటికి వెళ్ళిపోతాం. నువ్వెందుకు చెప్పటం, మణి చెప్తుందిలే అంటూ మణిని పంపించింది భారతి. ఆమె చెప్పగానే ఆర్యన్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆగిపోవడం చూసి హారిక ఒక నిర్ణయానికి వచ్చింది. ఈవిడ అసలు బలం ఇదే, ముఖం మీద చిరునవ్వు చెదరనివ్వకుండా అందరినీ తన మాట వినేలా చేయడం అనుకుంది. అంతలోనే తననే కొరకొరా చూస్తున్న సోనుని చూసి, ఏంటి అన్నట్టు కళ్ళు ఎగరేసింది హారిక. సోను వెంటనే మొహం తిప్పుకుంది. దీనికి ఇది వరకు పడినట్టే ఇంకోసారి పడాలి, అప్పుడే ఈ వంకర మాటలు మానుతుంది అని మనసులో నవ్వుకుంది హారిక. ఇందాక సోను వాగుడు భారతి ఉందని కంట్రోల్ చేసుకుంది. కొత్తది కదా అని వదిలేసింది. లేదంటే అప్పుడే సోనుకి తన స్టైల్లో సమాధానం చెప్పేదే. మణి చెప్పగానే సరే అంటూ మరో మాట మాట్లాడకుండా ఒప్పుకున్నారు సర్పంచ్ నారాయణ గారు. చెప్పాను సార్ అంటూ వచ్చింది మణి. అంకుల్ ఫీల్ అయ్యారా మణి అన్నాడు ఆర్యన్. ఆయన అర్థం చేసుకుంటారు పెదబాబు, మన పనులు మనకుంటాయి కదా, పదండి అంది భారతి. మణి, నువ్వు అత్తయ్య వాళ్ళ కారులోరా, నేను బావతో వస్తాను అంటూ ఉత్సాహంగా అంది సోను. సరేనమ్మా అంటూ వెళ్ళింది మణి. ఆర్యన్ పక్క సీట్లో కూర్చోటానికి కంగారుగా వెళ్ళింది సోను. కానీ ఆర్యన్ అలసిపోయాడని గమనించిన ఉదయ్, నేనే డ్రైవ్ చేస్తాను అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. సోను ఉత్సాహం ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఏంటి బావా, డ్రైవింగ్ నువ్వు చేస్తున్నావా అంటూ మొహం వేలాడేసింది. ఉదయ్ కళ్ళతోనే బ్యాక్ సీట్ వైపు చూపించాడు. ఆర్యన్ శాంతమ్మ మధ్యలో వచ్చి కూర్చుంది హారిక. దాన్ని చూసిన సోను మనసు భగ్గుమంది. ఏయ్, నువ్వు ముందు సీట్లోకి రా అంటూ ఆర్డర్ వేసింది. ఉదయ్ వెంటనే దాన్ని లాగి కిందకి లాగేయ్ అని ఆర్డర్ వేసింది బామ్మ. నువ్వు ఊరుకోలేదనుకో, నీకే నష్టం చూసుకో అంటూ విసుక్కున్నాడు ఉదయ్. ఇంకా వాగితే తోసేస్తారేమో అనుకుని మనసులోనే తిట్టుకుంటూ మౌనంగా కూర్చుంది సోను. బామ్మ, నువ్వు సూపర్, లేకపోతే కప్పలా బెకబెకమంటూనే ఉండేది అని మనసులో నవ్వుకుంటూ కారు స్టార్ట్ చేశాడు. ఆర్యన్ సీటు వెనక్కి వాల్చుకుని కాసేపటికే గాఢ నిద్రలోకి జారుకుని కారు కుదుపులకి నెమ్మదిగా జారుకుంటూ వచ్చి హారిక భుజంపై వాలిపోయి మరింత దగ్గరగా చేరుకున్నాడు. హారిక అలాగే అతని ముఖాన్ని చూస్తూ ఉండిపోయింది. నీ స్పర్శ ఎక్కడో ఎప్పుడో తెలిసినట్టుగా అనిపిస్తోంది. నీ మాటలు, నీ ప్రవర్తన నన్ను ఇంతకు ముందే తెలిసినట్టు అనిపిస్తోంది. కానీ ఇప్పటి వరకు నిన్ను పర్సనల్గా నేను కలిసిందే లేదు. మా ఇంటికి వచ్చావని ఆయమ్మ చెప్పింది. అప్పుడు కూడా నేను నిన్ను చూడలేదు. మరి ఎందుకు ఇలా అనిపిస్తోంది నాకు? ఇదంతా నా ఊహ, లేక తాళిబంధం ప్రత్యేకత అని మనసులో అనుకుంది. తీర్చిదిద్దిన కనుబొమ్మలు, సూటిగా ఉన్న ముక్కు, స్మోకింగ్ అలవాటు లేక పింకీగా రోజ్ పెటల్స్లా ఉన్న మెత్తని పెదవులు, స్వచ్ఛమైన ముఖం, ట్రిమ్ చేసిన గడ్డం, ఎండకు కాస్త కమిలిన చెంపలు గులాబీ రంగు అద్దినట్టుగా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. నిద్రలో కూడా అతని కనురెప్పలు ప్రశాంతంగా లేవు. ఏదో కలవరపడుతున్నట్టుగా స్వల్పంగా కదులుతూనే ఉన్నాయి. రెప్ప వాల్చకుండా చూస్తూనే ఉంది హారిక. అంతలో స్పీడ్ బ్రేకర్ రావటంతో కుదుపుకు ఆర్యన్ తల మళ్ళీ నేరుగా సీటుపై ఆనుకుంది. హారిక అతడిని అలా చూస్తూ ఉండటం ఒకవైపు శాంతమ్మ, మరొక వైపు రివ్యూ మిర్రర్లో నుంచి ఉదయ్ ఇద్దరూ గమనించి నవ్వుకున్నారు. అన్నయ్య వాళ్ళు ఊరికి వెళ్ళారట, గుడికి కూడా వెళ్ళారట తెలుసా అని అడిగాడు శివరాం తమ్ముడు శరత్. తెలిసిందిరా, ఊరి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు అన్నాడు శివరాం. ఆర్యను గుడిలో ఉన్న నిధి గది తెరుస్తాడేమో అన్నాడు శరత్. అది ఎప్పుడు పడితే అప్పుడు తెరవకూడదురా, దానికి చాలా తతంగం ఉంది. ఆ భారతి కన్ను కూడా దాని మీద ఉందన్నయ్య. ఉంటే దక్కుతుందా, దక్కనిస్తానా అంటూ విషపు నవ్వు నవ్వాడు శివరాం. హారిక వాళ్లను ఇంటి దగ్గర దింపేసి ఆర్యన్, ఉదయ్ ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇదిలా ఉంటే తన ఫ్రెండ్స్ పరిస్థితి తెలిసి సౌరభ్ ముంబై నుంచి హడావిడిగా వచ్చాడు. హాస్పిటల్లో బెడ్లపై మూతులు ముక్కులు పగిలి నొప్పితో మూలుగుతూ పడుకుని ఉన్నారు తన తోక బ్యాచ్ అంతా.
రే ఎవర్రా మిమ్మల్ని ఇలా కొట్టింది? వాడు నా చేతిలో చస్తాడు, ఎవర్రా వాడు అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు సౌరభ్. ఏమోరా, పబ్లో ఉన్నాం, ఒక్కసారిగా ఎవరో వచ్చి కుమ్మేసి వెళ్ళిపోయారు, వాళ్ళ ముఖాలు కూడా కనిపించలేదు అని నొప్పితో మూలుగుతూ చెప్పాడు వేణు. ఆర్యన్ గాడే అయ్యుంటాడు, పిరికివాడ్ల దొంగ దెబ్బ తీశాడు, నన్నేమీ చేయలేక మీ మీద అటాక్ చేశాడు అంటూ పళ్ళను బిగించి బుసలు కొట్టాడు సౌరభ్. మన దగ్గర ఎలాంటి ఆధారం లేకుండా వాణ్ణేం చేయగలం చెప్పు అన్నాడు వేణు నిస్సహాయంగా. ఇంత జరిగినా హారిక మాత్రం అంతా ఉల్టా పల్టా చేసి ఆర్యన్ వైపే నిలబడింది. తనంత పాజిటివ్గా ఎలా స్పందించిందో అర్థం కావడం లేదురా అని బాధగా అన్నాడు సౌరభ్. ఆర్యన్ ఆస్తి అంతస్తు అందం చూసి ఆశపడి కమిట్ అయిందేమో, అక్కడే సెటిల్ అవుదాం అనుకుందేమో అని వంకరగా నవ్వుతూ అన్నాడు కొంచెం తక్కువ దెబ్బలు తిన్నవాడు. అతను ఆ మాట అనగానే వితిన్ సెకండ్లోనే సౌరభ్ ఒక్క తన్ను తనడంతో వాడు బెడ్ మీద నుంచి నేరుగా నేలపై పడ్డాడు. అమ్మో అంటూ నొప్పితో అరుస్తున్న వాడిని కాలితో తంతూ, తన గురించి అంత చీపుగా మాట్లాడతావా, చంపేస్తా నిన్ను అంటూ కోపంతో ఊగిపోయాడు సౌరభ్. హాస్పిటల్ స్టాఫ్ పరిగెత్తుకుంటూ వచ్చి సౌరభ్ను బలవంతంగా వెనక్కి లాగారు. దెబ్బలు తిన్నవాడు భయంతో వణికిపోతూ పాక్కుంటూ బెడ్ కిందకు దూరిపోయాడు. ఎర్రబండి కళ్ళతో అందర్నీ చూస్తూ, హారిక గురించి ఇంకోసారి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఒక్కొక్కడిని చంపేస్తా అంటూ వేళ్లు చూపించి డెడ్లీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సౌరభ్. ముఖం మండిపోతూ ఇంటికి వచ్చిన కొడుకును చూసి, సౌరభ్ ఏంట్రా నీ ఆవేశం, నీ ఫ్రెండ్ ఎందుకు కొట్టావు అని గట్టిగా అరిచాడు శివరాం. డాడ్ అంటూ విసుగ్గా పిలిచి, వాడి నోటికి కొవ్వు ఎక్కువైంది, అందుకే నా చేతిలో తన్నులు తిన్నాడు అని పొగరగా చెప్పాడు. నువ్వింకా ఆ అమ్మాయి గురించి ఆలోచించడం మానలేదా అని కోపంగా అడిగాడు శివరాం. డాడ్ అది అది అంటూ తడబడిపోయాడు సౌరభ్. తనిప్పుడు ఆర్యన్ భార్య, అది మైండ్లో పెట్టుకో, చెత్త పనులు చేసి ఇంటి పరువుని బజారుకు ఏడ్చకు అంటూ కోపంగా అరిచాడు శివరాం. తలదించుకొని రూముకి వెళ్ళిపోయాడు. సౌరభ్ వెళ్ళగానే శివరాం ముఖంపై క్రూరమైన చిరునవ్వు మెరిసింది. ఆ అనాథ వెనకాల పడుతున్నాడని తెలిసే ఆమెను లేపించేయాలని అనుకున్నాను, కానీ దానికి భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయేమో, ఆర్యన్ వచ్చి పెళ్లి చేసుకుని బ్రతికించాడు అని కసిగా అనుకున్నాడు. కొడుకు చెప్పకముందే హారిక గురించి శివరాంకి అన్నీ తెలుసు, కానీ తెలియనట్టే నటించాడు. హారికపై జరిగిన అటాక్ వెనక కూడా అతని హస్తమే ఉంది. అందుకే ఆర్యన్ చెప్పినట్టు పాము పడగ నీడలోకి వెళ్లాలని అనుకుంది అన్నమాట అక్షరాల నిజమే. అప్పుడే పార్వతి నెమ్మదిగా వచ్చి ఏమండి అని పిలిచింది. చెప్పు పారు అని కూల్గా అడిగాడు శివరాం. మన సౌరభ్కి పెళ్లి చేద్దామండి, వాడి వయసు వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, ఆర్యన్కి కూడా పెళ్ళైపోయింది అంది పార్వతి. నేను అదే చూస్తున్నాను పారు, చూద్దాం. మీకు కాఫీ తీసుకురానా అని అడిగిందామె. వద్దు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే అంటూ తల ఊపి వెళ్ళిపోయింది పార్వతి. ఆమె వెళ్ళిన వెంటనే ఇంతసేపు ఆపుకున్న కోపం ఒక్కసారిగా పెళ్లిబికింది. పక్కనే ఉన్న పూలకుండీని గట్టిగా తనడంతో అది ముక్కలైంది. కోపంతో రగులుతూ, నేను ఇష్టపడిన భానుని పెళ్లి చేసుకుందాం అనుకుంటే నీలాంటి రోగిష్టి దాన్ని చేసుకోవలసి వచ్చింది ఈ ముసలి దాని వల్ల. ఈరోజు నా కొడుకు ప్రేమించింది ఒక అనాథ కావటం వల్ల నాకు నచ్చలేదు, ఇప్పుడు అది ఆర్యన పెళ్ళామైంది, మాకే ఇలా జరగాల అంటూ రగిలిపోయాడు శివరాం. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఒక మంచి కామెంట్ని పాస్ చేసి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.